ఓం నారాయణ ఆదినారాయణ. సద్గురు భక్తులందరికీ నా పాదాభివందనాలు. మన సద్గురు దేవుల అయినటువంటి శ్రీ సాయిబాబా కానీ, శ్రీ వెంకయ్య స్వామి వారు కానీ, శ్రీ గురుచరిత్రులు అందరికీ అందుబాటులో ఉండాలనే సేవా కార్యక్రమమును శ్రీ అవధూత అయిన భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో ప్రారంభించడమైనది. ఈ సేవ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది వెంకయ్య స్వామి సాయిబాబా గురుచరిత్ర ఇలా చాలా గ్రంథాలను పారాయణ చేయాలని, కానీ వారికి సమయం లేక, కొంతమందికి చదువు రాక పారాయణ చేయలేకపోతున్నారు. కావున నా శక్తి మేరకు నేను పారాయణ చేస్తున్నప్పుడు రికార్డ్ చేసి వాళ్ళ కోసం ముఖ్యంగా ఇక్కడ పెట్టడమైనది. అలా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోలను వాళ్ళకు షేర్ చేసి ఈ సేవలో మీరు పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే పారాయణ చేయాలనుకునే భక్తులు డిస్క్రిప్షన్లో నా నంబర్ పెట్టడమైనది. అలాగే మీకు స్క్రీన్ మీద కూడా నా నెంబర్ పెడుతున్నాను. మీరు మీ అడ్రస్ కానీ ఆ నెంబర్కి పెట్టినట్లయితే మీకు ఉచితంగా వెంకయ్య స్వామి, శ్రీ సాయి లీలామృతము, శ్రీ గురు చరిత్ర ఏది కావాలో అది పోస్ట్లో ఫ్రీగా పంపడం జరుగుతుంది. ఓం నారాయణ ఆదినారాయణ. అలాగే ఈ వీడియోలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, అంటే నా వాయిస్ కరెక్ట్గా లేకపోయినా, వీడియో సమంగా లేకపోయినా దయచేసి కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని సెర్చ్ చేయడానికి చూస్తాను. అలాగే ప్రతి ఒక్కరూ కమెంట్లో ఓం నారాయణ ఆదినారాయణ అని పంపించి నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఓం నారాయణ ఆదినారాయణ. శ్రీ వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర అధ్యాయం 2 పార్ట్ 4. శ్రీ స్వామివారికి దాటి ఆకే ఆసనం, మట్టి ముంతే పాత్ర, గోని పట్టలే పరుపు, భూదేవి వారి ఉయ్యాల, రాగి అంబలి, తెల్లగడ్డ మిరపుడి, ఇవే పంచభక్ష పరమాన్నాలు, పాత పంచలు, దుప్పట్లే వారి చీనాంబరాలు. ఎంత వైరాగ్యమూర్తో! బాల్యం నుండి శ్రీ స్వామివారికి పిచ్చెక్కిందని అందరూ తలచినప్పటికీ ఆయన స్వగృహంలో ఉన్న సుమారు 20 సంవత్సరాలలో కానీ, తర్వాత ఆయన పాదచారి అయి సంచారం చేసే సమయంలో కానీ ఒక్కసారైనా ఆయన ఎవరిని ఇలాంటి వారు అలాంటి వారు అని పొగిడి కానీ విమర్శించి కానీ ఎరుగరు. నావి నందతి నద్వేష్టి అన్న సూత్రం ఆయనలో ఎప్పుడూ తొణికిసలాడేది. స్వామికి ఇష్టాలు లేవు. తమ చుట్టూ ఉన్న సేవకుల నిరంతరం లోకాభిరామాయణం పరనింద చేస్తున్నా ఒక్కసారైనా ఏమయ్యా ఇట్లా మాట్లాడడం తప్పు కదా అని చెప్పు కూడా ఎరుగురు. ఏనాడైనా తనకు పలానా కూర కావాలి కానీ, ఈ కూర బాగుంది, ఇది బాగాలేదు అని కానీ, పలానా పని చెయ్యాలి అని కానీ చెప్పి ఎరుగురు. ఏది లభిస్తే దానితో తృప్తి పొందేవారు. గంజి లేదని మిఠాయి పెడితే జిహ్వకు రుచి చూపకూడదని ఆ మిఠాయికి మిరప్పుడు కలిపి మరీ స్వీకరించేవారు. బాహ్య పరిస్థితులను లెక్క చేయక నిరంతరం ధ్యేయం వైపు సాగడమే వారి లక్ష్యం అన్నట్లు నడుచుకునేవారు. ఎండ, వాన, గాలి వీటిని లెక్క చేయక నిరంతర అగ్నిని నియమంగా వెల్చేవారు. శ్రీ స్వామివారు భోంచేసే విధానం గురించి దేవల్ల వెంకటరామయ్య గారు ఇలా చెప్పారు. శ్రీ స్వామివారు శిష్య బృందంతో కలిసి ఎక్కడైనా విడిది చేసినప్పుడు మొదటి విస్తరి నిండా అన్నం పెట్టాలి. దానిని అంచు వెంబడి కట్టెవలే చేసేవారు. స్వల్పంగా మాత్రమే మధ్యలో ఉంచుకునేవారు. మరలా అన్నం పెట్టించుకొని మజ్జిగ వేసుకుని భోజనం పూర్తి అయిన తర్వాత విస్తరి చుట్టూ కట్టెవలే ఉన్న అన్నాన్ని నేలపై ఎటువైపు దాన్ని ఆ వైపు మునివేలతో చల్లేసేవారు. శ్రీ స్వామివారు అన్నం తినే రోజుల్లో వారికి 2 విస్తర్ల అన్నం వడ్డించవలసి వచ్చేది. ఒక బేషన్ నిండుగా అన్నం తెచ్చి బోర్లించాలి. కానీ గరిట, హస్తము వగైరాలతో ఒప్పుకోరు. మొదట విస్తరి నిండా పెట్టిన అన్నాన్ని తమ సీరా పోసుకున్న చేత్తో తాకి తనకు ఆతిథ్యం ఇచ్చిన భక్తునికి ఇచ్చేవారు. అది మనం ప్రసాదంగా తీసుకోవాలి. రెండవసారి విస్తరి నిండా అట్లానే వడ్డిస్తే దానిని తానే స్వయంగా ముద్దలు చేసి పెద్ద ముద్దలు విస్తరి చుట్టూ పెట్టి, మిగిలిన అన్నాన్ని చిన్న ముద్దలు చేసి విస్తరి చుట్టూ ఇంకొక వరుస పెట్టి అప్పుడు మిగిలిన అన్నం తినేవారు. అన్నం మరలా మారు ఎప్పుడు వడ్డించుకునేవారు కారు. వెంకమ్మ లాంటి భక్తులు ఇంటికి వచ్చినప్పుడు మొదటి విస్తరంలోని అన్నాన్ని తాకి వారికి ప్రసాదంగా ఇచ్చేవారు. ఒకప్పుడు అయ్యా ఒక రవ్వ కారం ఉంటే పెడతావా అని అడిగేవారు. అప్పుడు ఎండు మిరపకాయలు, ఉప్పుగల్లు, ఎర్రగడ్డ ఇస్తే ఆ 3 అరిచేతులు నలుపుకొని అన్నంలో కలుపుకొని తినేవారు. ఇది కొన్నాళ్ళు చూసి రోచిరెడ్డి ఒక భక్తురాల దగ్గర ఎండు మిరపకాయలు, ధనియాలు, ఉప్పు వేయించి మెత్తగా దంచి పొడి చేయించి డబ్బాలో సిద్ధంగా ఉంచుకునేవారు. శ్రీ స్వామివారు కోరినప్పుడు పెట్టేవారు. అప్పుడప్పుడు అరుదుగా శ్రీ స్వామివారు కొంచెం బెల్లం పెట్టయ్యా అని అడిగి పెట్టించుకు తినేవారు. అందువలన రోసిరెడ్డి వేయించిన శనగపప్పు, కొబ్బరి, బెల్లం మెత్తగా దంచి డబ్బాలో సిద్ధంగా ఉంచుకొని శ్రీ స్వామివారు అడిగినప్పుడు ఆ డబ్బా స్వామికి ఇస్తే కొంచెం తీసుకుని తినేవారు. ఒక్కొక్కసారి స్వామి కరివేపాకు పొడి, చింతాకు పొడి, ధనియాల పొడి, కారపొడి అడిగి పెట్టించుకుని అన్నం కలిపి తినేవారు.
ఒకరోజు శ్రీ స్వామివారు తన సేవకులతో అన్నం వండి పెట్టయ్యా అన్నారు. అలాగే తయారు చేసి భక్తులు శ్రీ స్వామివారికి సమర్పించారు. శ్రీ స్వామివారు తన అరిచేతిని నడినెత్తికి తాకించి తీసి అన్నాన్ని అద్దారు. ఇలా ముమ్మారు చేసి ఆ అన్నాన్ని స్వామి స్వల్పంగా కూడా తినకుండా ఒక భక్తునికిచ్చి అందరికీ పెట్టయ్యా, జబ్బులు పోతాయి అన్నారు. వారు అలానే చేశారు. ఒక్కొక్కప్పుడు నాకు త్వరగా ఆకు ఒక్క పెట్టయ్యా అనేవారు. తెచ్చేలోగా అనేకసార్లు అడుగుతూ తొందర చేసేవారు. కొంచెం తిని చప్పగా ఉందయ్యా, కారంగా చేసి ఇంకొంచెం పెట్టు అంటూ మొదట పెట్టినదంతా తినేసేవారు. ఈసారి సున్నం కాస్త ఎక్కువ చేసి పెడితే తినేదానికి బాగుంటుంది తిను అని ఎవరికో అదృశ్య వ్యక్తికి చెబుతున్నట్లు చెబుతూ తినేవారు. కొంచెం సేపటికి ఇక ఆమెను పొమ్మని చెప్పయ్యా, అంతా నేను చూసుకుంటాను అనేవారు. ఒకరోజు ఆంజనేయ స్వామి గుడిలో భక్తులు పాడే తత్వాలు ఆపమని ఓం నారాయణ ఆదినారాయణ అనే మంత్రం తాను చెబుతూ అందరి చేత చాలాసేపు చెప్పించారు. అంతసేపు శ్రీ స్వామివారు ఏనాడు తానుగా చెప్పి నామం చేయించలేదు. ఆయన జావ మాత్రం తాగే రోజుల్లో అప్పుడప్పుడు అరుదుగా తెల్లగడ్డలు ఉడకబెట్టి కానీ కాల్చి కానీ ఒలిచి వద్ది ఇస్తే చప్పరించి మింగేవారు. అవి కావాలని వారే అడిగేవారు కూడాను. శ్రీ స్వామివారికి జావ పోసే సేవ ప్రతినిత్యం రోసిరెడ్డి చేసేవాడు. ఒకరోజు అతడు కట్టెలకు పోయే సమయంలో మరొక స్వామి సేవకుడు ఈరోజు స్వామికి జావ నేను పోస్తానని తీసుకుపోయాడు. శ్రీ స్వామివారు వద్దన్నారు. రోసిరెడ్డి కట్టెలు తెచ్చి అక్కడ వేసి అలవాటు ప్రకారం శ్రీ స్వామివారికి జావ పోయబోయాడు. స్వామికి జావ వద్దంటే నీవెందుకు తీసుకుపోవడం అని ఇతర భక్తులు అడ్డం చెప్పారు. రోసిరెడ్డి వారి మాట పట్టించుకోకుండా జావ తీసుకుపోయాడు. నీవు తెచ్చావు గనక తాగుతానయ్యా అని చెప్పి శ్రీ స్వామివారు జావ స్వీకరించారు. శ్రీ స్వామివారికి ప్రతినిత్యం ఏ సేవకుడు ఏ సేవ చేస్తాడో అతడే ఆ సేవ చేయాలి. వారు చెబితే తప్ప సేవకులు తమ నిత్య కృత్యం మార్చుకుంటూ ఒప్పుకునేవారు కాదు. శ్రీ స్వామివారు అన్నం తినే రోజులలో కూడా రోసిరెడ్డి ఆ సేవ చేసేవాడు. ఒకరోజు మరొక సేవకుడు ఆ సేవ నేనే చేస్తానని పట్టుబట్టడంతో రోసిరెడ్డి పక్కకు తప్పుకున్నాడు. ఆ భక్తుడు అన్నం తెచ్చి శ్రీ స్వామివారికి తినమంటే అక్కడ పెట్టి పొమ్మన్నారే కానీ తినలేదు. కొంతసేపు అయ్యాక శ్రీ స్వామివారు రోసిరెడ్డిని పిలిచి పెడితే అన్నం నువ్వే పెట్టు, లేకుంటే నన్ను ఈ బండిలో వేసి ఆశ్రమం నుంచి లాగే అన్నారు కోపంగా. నాటి నుండి ఇతర సేవకులు ఎవరు శ్రీ స్వామివారికి మేము అన్నం పెడతామని వాదుకు వచ్చేవారు కాదు. ఒకరోజు రోసిరెడ్డి ఊర్ఫ్ నాగతాతతో స్వామి ఇలా అన్నారు. కుడి చేతి అరచేయి పట్టి 2 పుడిసెలు నీళ్లు తాగు అంతే. ఆనాటి నుండి నాగతాత గారికి దాహం నశించిపోయింది. సామాన్యంగా గుండాన్ని సేవకులు సవరిస్తుంటే అడ్డు చెప్పని ఆయన ఒకప్పుడు దాని చెంతకెవ్వరినీ రానిచ్చేవారు కాదు. పులసవ నిత్యం ఆ గుండంలో సాంబ్రాణి వేసి నమస్కరించుకునేది. ఒకరోజు శ్రీ స్వామివారు చేతులడ్డం పెట్టి ఆమెను గుండం దగ్గరికి రానియలేదు. బహుశా స్థూల దృష్టికి గోచరించిన రీతిని ఋషీశ్వరులు ఎవరో లేక దేవతల్లో గుండము వద్దకు వచ్చి ఉంటారని ఈ సన్నివేశాన్ని బట్టి మనం ఊహించవచ్చు. అలాగే రోసిరెడ్డి గారిని కూడా ఒకరోజు గుండం సవరించబోతే మండుతున్న కట్టెలను తాకనివ్వక అబ్బో అబ్బో ఇప్పుడు తాకవచ్చా అన్నారు. ఒకసారి పచ్చి బంతజముడు చెట్లు దునిలో వేసి అవి మండేందుకు ఎండు కట్టి గుండంలో వేసి శ్రీ స్వామివారు పకపక నవ్వుతూ ఉన్నారు. కారణం అడిగితే బంతులు పోట్లాడుకుంటున్నాయ్యా అన్నారు. ఒకసారి శ్రీ స్వామివారు ఒక మైదానంలో దుని వేసుకుని కూర్చుని ఉన్నారు. శ్రీ స్వామివారి విషయం తెలియక ఒక వ్యక్తి బీడీ కాల్చుకోవడానికి నిప్పు కోసం వచ్చాడు. స్వామి దగ్గర తంబూరా వగైరా చూసి అతడు ఆ నిప్పుతో బీడీ కాల్చుకోవచ్చో లేదో అని అనుమానిస్తూనే కాల్చాలని ఆతృతతో ఉన్నాడు. ఏమయ్యా, బీడీ కాల్చుకుంటావా? కాల్చుకో అన్నారు శ్రీ స్వామివారు. అది విని సేవకులు ఆశ్చర్యపోయారు. కారణం, ఆ రోజుల్లో దునిలో ఒక్క పుల్ల వేయాలన్నా శ్రీ స్వామివారు స్వయంగా వేసుకునేవారు కానీ ఎవరిని తాకనిచ్చేవారు కాదు. కానీ అవతల వారి భావాన్ని బట్టి తాము నడుచుకునే వారిని పై సంఘటనలు తెలుపుతుంది. దక్షిణ రూపంలో వచ్చిన పైకాని శ్రీ స్వామివారు తన సేవకులకు వారి వారి కష్టము అవసరాలను తగినట్లు ఇచ్చేసేవారు. కానీ తమ దగ్గర నిల్వ ఉంచుకునేవారు కారు. పండుగలు మొదలైన సమయాల్లో భక్తులు సమర్పించిన తినుబండారాలను వచ్చిన భక్తులందరికీ తమ సేవకులకు కూడా ఎప్పటికప్పుడు పంచమనేవారు. దసయ్య, రమణయ్య, రోసిరెడ్డి వారికి కష్టం ఎక్కువ కనుక వారికి కొన్ని తినుబండారాలు దాచి ఉంచి ప్రత్యేకంగా ఇచ్చేవారు. రాత్రింబవళ్ళు తమతో పాటే నిద్ర మేల్కొనే రోసిరెడ్డి గారిని ఒంటరిగా అర్ధరాత్రి సమయమని పిలిచి తమ చాప కింద దాచిపెట్టిన తీయటి పదార్థాలు ఇచ్చి పూరిపాక వెనుకకు పోయి తినమని చెప్పేవారు. ఓం నారాయణ ఆదినారాయణ. అధ్యాయం 2 పార్ట్ 4 సమాప్తం.